బైబిల్ గ్రంథంలో ఇంకొక సహోదరుడు కనబడతాడు. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి బిడ్డ. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము, శారా లోతుతో పాటు బయలుదేరినారు. జాగ్రత్తగా వినండి బిడ్డ. బయలుదేరిక వెళ్తూ ఉన్నారు. అబ్రహాము చాలా ఆస్తిపరుడు, గొర్రెలు మేకలు ఒంటెలున్నాయి. ఈ లోతు కూడా చాలా ఆస్తిపరుడు, కోటీశ్వరుడు. ఈయన కూడా ఒంటెలు మేకలు గొర్రెలున్నాయి. ఇక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే చివరికి ఈ ఆస్తి ఎక్కువైపోయి ఈ పనివారికి భేదాభిప్రాయాలు ప్రారంభమైపోయినాయి. ఈ పనివారు, అబ్రహాం పనివారు, లోతు పనివారు కొట్టుకుంటూ ఉన్నారు. చివరికి అబ్రహాం ఏమన్నాడంటే, లోతు ఒక పని చేద్దాం బిడ్డ, నీకు ఒక అవకాశాన్ని నేను ఇస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. నేను నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. నువ్వు నార్త్ సైడ్ వెళ్తే నేను సౌత్ సైడ్ వెళ్తా, నువ్వు ఈస్ట్ సైడ్ వెళ్తే నేను వెస్ట్ సైడ్ వెళ్తా. సో చాయిస్ ఇస్ యువర్స్. హల్లెలూయా, కమ్ ఆన్ అనేసి అన్నాడు. అంతే. మంచి అవకాశాన్ని అబ్రహాము లోతుకిచ్చాడు. అప్పుడు ఈ లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తున్నాడు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలా, నోర్లు తెరచి చెప్పండి. సొదొమ అని చెప్పండి. గొమొర్రా, సొదొమ గొమొర్రా. ఈ సొదొమ గొమొర్రా ఈ స్థలం ఎంత భయంకరమైన స్థలం అంటే, ఈ స్థలంలో వ్యభిచారము, పాపము, అక్రమము, భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు ప్రజలు. ఈ సొదొమ గొమొర్రాలో ఒక మందిరం లేదు, ఒక దైవ సేవకుడు లేడు, ప్రార్థనలు లేవు, పరిశుద్ధులు అనేవారు లేరు. భయంకరమైన స్థితిలో ఉన్నది సొదొమ గొమొర్రా. ఈ లోతు అబ్రహాము అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, దేవుని దగ్గర ఒక ఆలోచన తీసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభువా, ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ సొదొమ, వాట్ ఈస్ యువర్ విల్ లార్డ్ అని దేవుణ్ణి అడగాల. కానీ ఈ లోతు ఏం చేసినాడంటే, అబ్రహాము ఇచ్చిన ఆ మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఒకవేళ సొదొమ గొమొర్రాలో ఒకవేళ అడుగు పెట్టినాడు, అక్కడ పరిశుద్ధులు లేరు, ప్రార్థనలు లేవు, మందిరం లేదు. ఏమండి మనం ఇక్కడ ఉండొద్దండి, మనం వెళ్ళిపోదాం అని భార్య కూడా మంచి సలహా ఇవ్వలే. ఏమండి మనం ఉండే స్థలం కాదండి, మనం ఎంత మంచి ప్రార్థన చేసుకునేవారం, కుటుంబ ప్రార్థన లేదు, ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళేవారము, నువ్వు వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణంలో పంచాయతీలు తీసుకుంటున్నా, వద్దండి అని భార్య కూడా మంచి సలహా ఇవ్వలే. కానీ సొదొమ అనే మాటకి అర్థం బాండేజ్. అందరు చెప్పండి, బాండేజ్, బంధకాలం. ఆ సొదొమ గొమొర్రాలో లోతు సెటిల్ అయిపోయినాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నీకు అనేక రీతిలుగా అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో భయంకరంగా త్రాగుడికి బానిస అయిపోతున్నావు కదా, ఆ త్రాగుడు అనే సొదొమ నుంచి నువ్వు బయటికి రావాలా బిడ్డ అనేసి అంటున్నాడు. భయంకరంగా సినిమాలు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, సిగరెట్లు తాగుతూ భయంకరమైన జీవితాన్ని జీవిస్తుంటే, నా కుమారుడా, ఆ భయంకరమైన సొదొమలో నుంచి బయటికి రా అని ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. త్రాగుతే అది భయంకరంగా నీ జీవితాన్ని పాడు చేసే అనుభవం అని తెలుసు. నీవు త్రాగటమును బట్టి నీ భార్యకు సంతోషం లేదు, నీ పిల్లలకి సంతోషం లేదు, సమాజంలో సాక్ష్యం లేదని నీకు తెలుసు. త్రాగి 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 నీ శరీరం పాడైపోతున్నా త్రాగుతున్నావు ఇంకా. కానీ దేవుడు అంటున్నాడు, లోతు, యు బెటర్ కమ్ అవుట్ లాట్. లోతు బయటికి రా బిడ్డ. స్టిల్ ఐ వాంట్ టు గివ్ యు అనదర్ ఆపర్చునిటీ. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ లోతు అవకాశం ఇచ్చినప్పుడు, నో లార్డ్, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ సొదొమ. లహవా బేజదందార్ సలాదన్. ఐ వాంట్ సొదొమ గొమొర్రా.
ఐ వాంట్ టు సెటిల్ ఇన్ సొదొమ గొమొర్రా. ఈ రోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ అవుట్ మై డియర్ బ్రదర్, మై సన్, కమ్ అవుట్. ఈ రోజు ఆ భయంకరమైన బానిసత్వంలో నుంచి బయటికి రా. ఆ భయంకరమైన ఆల్కహాలిక్ అడిక్షన్ నుంచి కమ్ అవుట్, బయటికి రా. ఐ వాంట్ టు బ్లెస్ యూ. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఈ 2015 అంతా God has given you many opportunities, my dear brother. ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు. Still God wants to give you another opportunity. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఈ రోజు ప్రభు మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజు కూడా నో లార్డ్, ఐ వాంట్ టు బీ ఇన్ సొదొమ అంటావా? ఇట్స్ లెఫ్ట్ టు యూ. హల్లెలూయా. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. దేవుడు చెప్పవలసినంత చెప్తాడు. నువ్వు వినకపోతే నీ ఇష్టం. పక్కన వారితో చెప్పండి, దేవుడు చెప్పవలసినంత సేపు చెప్తాడు, వినకపోతే నీ ఇష్టం అని చెప్పండి. చెప్పండి, దేవుడు నాతో చెప్పవలసినంత చెప్తాడు, వినకపోతే అది నా పిచ్చితనం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు, కమ్ అవుట్ లోతు, కమ్ అవుట్ లాట్ అంటూ ఉన్నా. నో లార్డ్, ఐ వాంట్ సొదొమ. ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలిచినా నేను త్రాగుతా 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 అన్నావు. నేను పేకాట ఆడుతా ఆడుతా అన్నావు. నేను సినిమాలు చూసి చూసి నా ఇష్టం, నా డబ్బు, నా సొంత నిర్ణయాలని ఎన్నిసార్లు దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుని ఈ రోజు 2015 డిసెంబర్ దాకా శాపం శాపం శాపం. హల్లెలూయా. కానీ ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే, యు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సొదొమ. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు సొదొమలో నుంచి బయటికి నిన్ను తీసుకొని రావటానికే ప్రభు నిన్ను నడిపించున్నాడు. ఒకటి నేను చెప్తున్నా, దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవిస్తే డోంట్ రన్ ఫర్ సొదొమ. ఎంతమందికి అర్థమైంది? దేవుడు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తే సొదొమ గురించి పరిగెత్తకిక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మంచి భార్య ఇచ్చినాడు, నీకు మంచి భర్తనిచ్చినాడు, మంచి బాబు పాపనిచ్చినాడు, నీకు మంచి సొంత ఇల్లు ఇచ్చినాడు, మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చినాడు, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సండే ఈవినింగ్ రాగానే మంచి వ్యాగనర్ కార్లో నీ ఫ్యామిలీతో పాటు సంతోషంగా వస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమీ లేదు, ఏం పొరపాటు లేదు. అంత సమృద్ధిగా ఉన్నప్పుడు సొదొమ కోసం పరిగెత్తకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హద్దువా బెల్లా షందానియాలా. సైకిల్ ఉన్నదా నీకు? 2 వీలర్ కోసం పరిగెత్తకు. హల్లెలూయా. సైకిల్ మీదనే తృప్తిగా ఉండు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు సైకిల్ దొక్కేటప్పుడు సైకిల్ లేనోళ్ళని చూడు ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సైకిల్ లేకుండా చెప్పులు దగ్గర నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళని చూడు. వాళ్ళని చూసి అమ్మా వారికంటే నేను ధన్యుడేనాను అంతే. ఆమేన్. 2 వీలర్ మీద వెళ్తూ వెళ్తూ చి దొక్కు 2 వీలర్ అనకు. సైకిల్ తొక్కేటోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకంటే నువ్వే ధన్యుడు. కానీ దేవుడు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తే డోంట్ రన్ ఫర్ సొదొమ. హల్లెలూయా. నాకు సొదొమ కావాలా? ఇండియాలో హైదరాబాద్లో నిన్ను దేవుడు ఉద్యోగంతో బ్లెస్ చేస్తే నాకు అమెరికా కావాలని పరిగెత్తకు. నాకు స్విట్జర్లాండ్ కావాలి, ఆస్ట్రేలియా కావాలి, లండన్ కావాలని పరిగెత్తకు. దేవుడు నిన్ను హైదరాబాదులో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో సమృద్ధిగా దీవిస్తే అదే స్థలంలో ఉండు అంతే. హల్లెలూయా. కానీ ఎక్కడనో ఉన్న ఆ దేశాలలో సమృద్ధి అని లోతులాగా పరిగెత్తకు సహోదరుడా, సహోదరి. ఈరోజు ఒకవేళ నువ్వు పరిగెత్తి ఉండొచ్చు, ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న యవనస్తుడా, సహోదరి, సహోదరుడా, పరిగెత్తి ఉండొచ్చు.
కానీ ఈ టీవీ ప్రోగ్రాంలో నుంచి ప్రభు నీకు మరలా అవకాశాన్ని ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు మరలా కొంతమందికి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు వద్దన్న పని చేసినాడు లోతు. దేవుడు అన్ని విధాలుగా లోతును దీవిస్తే నాకు సొదొమానే కావాలి, సొదొమానే కావాలి అన్నాడు. నో, చివరికి శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఒకవేళ లోతులాగా నీవు కూడా సొదొమ కావాలి కావాలి కావాలని ఈరోజు నువ్వు పరిగెత్తి శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకున్నావా సహోదరుడా, సహోదరి? ఈరోజు నువ్వు ఒకటే ప్రార్థన చేయి. ఇక్కడ నిలబడిన దైవ సేవకుని ద్వారా, సేవకురాలు ద్వారా నీకు విడుదల కలగదు, కానీ నీవు చేసే పశ్చాత్తాప ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని ఆవరించిన ఆ శాపం అనే కాడిని ప్రభు విరగొట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. పీజీ కాలేజ్కి వెళ్ళి దైవ సేవకునితో ప్రార్థన చేయించుకుందాం, నా కుటుంబానికి డెలివరెన్స్ వస్తుంది, నాకు ఉద్యోగం దొరుకుతుంది, నాకు వివాహ సంబంధం వస్తుంది. నో, హల్లెలూయా. కానీ దేవుడు ఈ 2015లో అనేక అవకాశాలు నీకు ఇస్తే ఆ అవకాశాలను ఎంతకాలం నువ్వు వాడుకున్నావు? అవకాశాలని దుర్వినియోగం చేసుకున్నావా? ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకున్నావా? ఒక్కసారి రికలెక్ట్ చేసుకో బిడ్డా. దేవుడు నాకు జాబ్ ఇవ్వలేదని ఏడుస్తున్నావే, దేవుడు నాకు ఏం చేసినాడు, దేవుడు నాకు అన్యాయం చేసినాడని దేవుని మీద నువ్వు సనుగుతూ గునుగుతున్నావు. కానీ దేవుడు నీకు ఒక జాబ్ ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావా, సద్వినియోగం చేసుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయా రీతిలుగా మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ తో నేను బ్లెస్ చేస్తే ఈరోజు ఆ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ లో నీకు తృప్తి లేదు, కానీ ఏదో కావాలి, నాకు సొదొమ కావాలి, ఇది కావాలి. మా ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోతున్నారు, మా ఫ్రెండ్స్ ఆ విధంగా అయిపోతున్నారు, మా కొలీగ్స్ కార్ కొనుక్కున్నారు, మా కొలీగ్స్ ప్లాట్స్ కొనుక్కుంటున్నారు, ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు. అన్వాంటెడ్ థింగ్స్ కోసం పరిగెత్తి ఈరోజు నీ కోసం, నీ బిడ్డల కోసం శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, పల్లెటూరులో ఉన్నాడు, లీటర్ పెట్రోల్ పోసుకోవటానికే డబ్బులు ఉండవు ఆయనకి. ప్రార్థన చేశాడు, ప్రభు నాకు అంబాసిడర్ కావాలా ప్రభు అని ప్రార్థన చేశాడు. ఏం కావాలా? నాకు ఒక మంచి అంబాసిడర్ ఇవ్వండి ప్రభు అని ఏడిచి ప్రార్థన చేశాడు. 2 వీలర్కి లీటర్ పెట్రోల్ పోసుకోవటానికి ఏం లేదు, డబ్బు లేదు. అయితే దేవుడు ఆయన ఏడుస్తా ఉంటే అంబాసిడర్ ఇచ్చిండండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మొదటి రోజు అంబాసిడర్ చూసిండు, వావ్ అంబాసిడర్ ఇచ్చేసిండు, పెద్ద పార్టీ ఇచ్చిండు అంతే. ఈ రోజు దాకా తుప్పు పట్టి ఉన్నది ఆ అంబాసిడర్. ఎందుకు చెప్పండి? అంబాసిడర్ నడపటానికి ఏం లేదు, పైసానయ్యాయి డీజిల్కు. హల్లెలూయా. చూడండి, నీ కెపాసిటీని బట్టి నీ యొక్క కోరికలు ఉండాలా. అమ్మా, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ కెపాసిటీ ఎంతనో ఆ విధంగా కోరికలు ఉండాలి, కానీ నీ కెపాసిటీకి అధిగమించిన కోరికలు ఒక దినమున నిన్ను శాపములోకి తీసుకొని వెళ్తాయి. జాగ్రత్త. హల్లెలూయా. ఒకవేళ అట్టి అనుభవంలో నువ్వు ఉన్నావా సహోదరుడు, సహోదరి, ఒకటే ప్రార్థన చేయి, లార్డ్ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ సొదొమ. హల్లెలూయా. ఈ లోతు చేసిన పని ద్వారా ఏమైపోయిందంటే చివరికి లోతు వంశావళి నుంచి వచ్చిందే మోయాబు వంశావళి. అది శపించబడిన వంశావళి. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవాలి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మాట ఎంత బోల్డ్ గా అంటానికి కారణం ఏంటిదో తెలుసా? 11వ వచనం చదువు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏం మాట పౌలా! నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి అబ్బా నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. గుండెలల్లో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. చదువు. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. సంపన్న
ఉన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములలోను ఆ. అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నా బాడీని, నా మైండ్ని, నా ఎమోషన్స్ని నేను ఏ విధంగా అలవాటు చేస్తున్నానంటే, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నానంటే, నాకు సమృద్ధి తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు లేమి తెలుసు. కడుపు నిండి ఉండటం తెలుసు. ఆకలి కొని ఉండటం తెలుసు. ఈ విధంగా కానీ క్రైస్తవులు సిద్ధపడితే దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, నువ్వు బిర్యానీ తిండే అనుభవం ఉండొచ్చు, నువ్వు పచ్చడి మెతుకులు కూడా తినాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫ్లైట్స్ లో తిరిగే అనుభవం ఉండొచ్చు, ఒక దినము నా ఫ్లైట్ నుంచి దిగి సైకిల్ దొక్కుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. మంచి 5 స్టార్ హోటల్లో పండుకున్న అనుభవం ఉండొచ్చు. కొన్ని పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ప్లాట్ఫామ్ మీద దుప్పటి కప్పుకొని పండుకున్న అనుభవం కూడా మనకు ఉండాలి. మన మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేసుకోవాలా. హల్లెలూయా. నచ్చిన వారి చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. నీ బాడీని నాన్ వెజ్ తోనే అడిక్ట్ చేసుకోకు. యూ విల్ బి ఇన్ డేంజర్. నీ బాడీని సుఖానికి అలవాటు చేసుకోకు. నీ బాడీని, నీ ఎమోషన్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటావు, నీ మైండ్ని ఎట్లా ట్యూన్ చేసుకుంటావు అంటే అన్నిటికీ అలవాటు అయిపోవాలి. గట్టిగా చేపట్లు కదా. నేను ఎందుకు ఇంత క్లియర్గా ఒక స్పిరిచువల్ ఫాదర్గా ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మేము కంఫర్టబుల్గా ఉండి మేము ఈ మాటలు చెప్పటంలే. మా మైండ్ని, మా ఎమోషన్స్ని, మా బాడీని ఈ విధంగా దేవుని కోసం ట్యూన్ చేసుకున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. భవిష్యత్తులో నీకు అనుకూలంగా దినాలు ఉండవు, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, కానీ మన బాడీని కానీ ఆ విధంగా ట్యూన్ చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొట్టాను. నిన్ను తీసుకొని వెళ్ళి రాజస్థాన్ ఎడారిలలో వేసిన అక్కడ సురక్షితంగా ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టాను. తృప్తిగా తినే అనుభవం ఉండొచ్చు, కానీ పచ్చడి మెతుకులు కూడా మనం తిందాం. నాకు ఏదైనా పెట్టండి, నేను తింటా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా మా శరీరాలను మేము ట్యూన్ చేసుకున్నాం. ఒకవేళ దేవుణ్ణి అన్ని విధాలుగా ఆశీర్వదించిండా, ప్లీజ్, ఐ లవ్ యూ, డోంట్ రన్ ఫర్ సొదొమ. ఈరోజు దేవుడు నీకు మరలా అవకాశం ఇస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన చేసినాడు, సొదొమ నుంచి లోతు తప్పించబడ్డాడు. ఈరోజు అబ్రహాము అనే సేవకుణ్ణి ఈ పీజీ కాలేజీలో నీ కోసం నిలబెట్టినాడు. గట్టిగా చప్పట్లు. ఎందుకో తెలుసా? సొదొమ గోమొర్రాలో ఈ 2015 అంత చిక్కుకొనిన లోతు వలె నువ్వు ఉంటున్నావేమో, ఈరోజు లోతు అనే నిన్ను దేవుడు బయటకు తీసుకుని రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ త్రాగుడికి బానిస అయిపోయినావా, అక్రమ సంబంధానికి, వ్యభిచారానికి బానిస అయిపోయినావా, ఆల్కహాల్కి, అడిక్షన్కి బానిస అయిపోయినావా, రహుదా బెల్దా షియాల పేకాటకి బానిస అయిపోయినావా, ఇష్టానుసారంగా చేతిలో డబ్బు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావా, ప్లీజ్, ఐ బెగ్ యూ ఇన్ జీసస్ నేమ్, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాడు నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈరోజు ఐ డోంట్ వాంట్ సొదొమ. చేతులు పైకెత్తి చెప్పండి, నాకు సొదొమ వద్దు అని చెప్పండి. గట్టిగా చెప్పండి. దేవుడు అనేక రీతిలుగా అవకాశాలు ఇచ్చినాడు, దుర్వినియోగం చేసుకున్నా. ఈరోజు మరలా నీకు అవకాశం ఇస్తుండగా నీ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా ప్రభా, నీకు నమ్మకంగా ఉంటాను ప్రభా అని ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? సినిమాలు చూసేవారు, సీరియళ్ళు చూసేవారు, త్రాగుడికి బానిస అయిపోయిన వారు, వ్యభిచారానికి బానిస అయిపోయిన వారు, భార్యకి తెలవకుండా అక్రమ సంబంధానికి బానిస అయిపోయిన వారు, మీరు ఎంత భయంకరంగా రహస్యంగా చేస్తున్న పాపాలు బట్టబయలు కాకపోవు. కాబట్టి ఈరోజు ప్రభు నిన్ను ప్రేరేపిస్తుండగా ఒక క్రొత్త జీవితాన్ని జీవించడానికి రహవా జల్దానియా, ఒకవేళ ఉద్యోగంలో లంచాలు తీసుకొని మోసాలు చేసి అక్రమ సంపాదనకి అలవాటైపోయి పాలు పోసి పామును పెంచుకుంటున్నావేమో, జాగ్రత్త. ఈరోజు ఆ భయంకరమైన బానిసత్వంలో నుంచి ప్రభు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. నేను ఈ రోజు నుంచి ప్రభువుకు మహిమకరంగా బ్రతుకుతా. దేవుడు నన్ను మంచి భార్యతో, మంచి పిల్లలతో,
మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్తో, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్తో నన్ను బ్లెస్ చేస్తున్నాడు. కానీ ఇదిగో ఈ రోజు దాకా సొదోమ కోసం ఏదో రకంగా పరిగెత్తాలనుకున్నా, కానీ ఈరోజు నాతో దేవుడు మాట్లాడినాడు, నాకు ఇక సొదోమ వద్దు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఉన్న దాంట్లో తృప్తి పడతాను. ఎంతమంది అంటారు? నేను ఉన్న దాంట్లో తృప్తి పడతా. హల్లెలూయా. సైకిల్ ఉంటే సైకిల్తో ఉండు బిడ్డ. డొక్కు సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఉంటే దాంతో ఉండు. 2 వీలర్ ఉంటే ఉండు. సెకండ్ హ్యాండ్ 4 వీలర్ ఉంటే దాంట్లో నమ్మకంగా ఉండు. ఒకానొక దినం నా దేవుడు అన్ని విధాలుగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ 2015 డిసెంబర్ దాకా నువ్వు శాపం క్రింద ఉన్నావా, ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు నడిపించినాడంటే, యు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ కర్డ్స్, యు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సొదొమ. లేచి నిలబడదాం. ఇక నువ్వు శాపంలో ఉండవు, దేవుని యొక్క ఆశీర్వాదంలోకి వెళ్ళబోతున్నావు. నీ చేతులు పైకెత్తు, ఇక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ, నాకు మరలా అవకాశం ఇస్తున్నందుకు స్తోత్రం అని చెప్పు. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. గట్టిగా చేతుల పైకెత్తు, చప్పట్లు కొడుతూ ఉంటే దేవుని యొక్క బలమైన అభిషేకం ఒక్కొక్కరిపై దిగుతున్నది. థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ. బలమైన అభిషేకం ఒక్కొక్కరిని కమ్ముకుంటున్నది. థ్యాంక్ యూ. You will never be the same again. Amen. Holy Spirit. చాలా మంది నెక్స్ట్ సండే గొప్ప సాక్ష్యాలతో ఇక్కడ అడుగు పెట్టబోతున్నారు. పరిశుద్ధాత్మ, ఏదో ఒక బ్రేక్ త్రూ జరుగుతున్నది రాత్రి నీ కన్ఫెషన్ ప్రార్థన ద్వారా. జీసస్, నీకు స్తోత్రం. Thank you, Lord. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ ప్రభువా. సంసోను మరలా అడిగాడు యేసయ్యా, తండ్రి నీ సన్నిధిలో నీ ప్రజలు నిన్ను అడుగుతున్నారయ్యా ఒక్క అవకాశం ఏమని. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు కానీ, ఇక్కడ నిలబడిన ప్రజలు కానీ, నువ్వు అవకాశం ఇవ్వటానికే ఈ మాటలు నువ్వు మాట్లాడావు ప్రభా. వారు అవకాశాన్ని ఉపయోగించుకోబోతుండగా మునుపు ఎన్నడు చూడని కృపని, అభిషేకమని, ఆశీర్వాదములు వారిపై దిగి వచ్చును గాకని మేము ప్రార్థిస్తున్నాం. కోల్పోయినవన్నీ కూడా ఏడింతల వారి జీవితంలో రావాలి ప్రభా. పశ్చాత్తాపడుతుండగా, ప్రార్థన చేస్తుండగా ఆకాశ తూములు తెరవబడాలి తండ్రి. స్తోత్రం. ప్రతి గుండె నాయన నీ సంతోషముతో, నీ ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం, ప్రతి కాడి విరిగిపోవును గాక ప్రభా. నీ ఆత్మ అగ్ని వలె, ప్రవాహం వలె ప్రతి బిడ్డలపై కమ్ముకున్నట్లు ప్రభా మీరు ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. వారి రోదన, వేదన తండ్రి బదులు సంతోషం, సమాధానం, నెమ్మది, అద్భుతాన్ని మీరు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు నిజంగా నాకు ఈ దినం నిజంగా ఎంత సంతోషం ఉందంటే, నేను చాలా సంతోషపడ్డా. నేను ఎన్నో చాలా నేను టీవీలలో వింటున్నాగా నాకు అంత విశ్వాసం అనిపించలేదు, కానీ నాకు ఇక్కడ వచ్చినాక దేవుడు బ్రదర్ మాట్లాడుతుంటే చాలా అంటే చాలా నచ్చింది నాకు. అంటే ఒక్కసారి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వదులుకుంటే దాన్ని మరొకసారి కూడా ఇస్తాడని చెప్పేసి వాక్యం ద్వారా గద్దించబడి, ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్నప్పుడు రెండో అవకాశం దేవుడు ఇచ్చాడని చెప్పి నేను విశ్వసిస్తూ ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను బ్రదర్. అలాగే అన్ని మాకు అనుకూలంగా అన్ని శాపము నుండి విడుదల కలగడానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాక్యం చేత కూడా మా జీవితం మార్చబడి ఉంది. ఈ రోజు మాట్లాడిన దాంట్లో కర్స్ నుంచి బ్లెస్సింగ్కి ఇన్ని విధాలుగా మనకు తెలియని కర్స్ అనేది మన జీవితంలో ఒక చాప కింద నీరులాగా చేరుతుందని నాకు దేవుడితో మాట్లాడాడు. కాబట్టి ఈ వర్తమానం నాకు చాలా ఆత్మీయంగా ఎదగడానికి అయితే చాలా ఉపయోగపడింది. మా భర్త 10 సంవత్సరాల సంత తాగిండు. మా మర్దలు ఇక్కడికి వస్తే మంచిగా అవుతుందని మా మర్దలు తోలుకొచ్చింది. ఆయన భయపడి సాక్ష్యం చెప్పనీకి వస్తలేడు. ఎక్కడున్నాడు? అందరిని కొట్టేవాడు, చుట్టాలతో ఇట్లా కొట్లాడేవాడు. ఇప్పుడు 4 నెలల నుంచి మంచిగా అయినాం. ఎవరు మార్చారు నీ భర్తని? ఏసయ్య. అది ఎంతకాలం నుంచి తాగావు నాన్న? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఇక్కడ 4 నెలల నుండి వస్తున్నావు. అవును. వచ్చిన వెంటనే తాగుడు మానేసావా? అవును. థ్యాంక్ యూ లార్డ్. నీ మనసు మారిపోయిందా? మారిపోయింది. మరి నీ స్నేహితులకి అందరికి ఏం చెప్తున్నావు? మరి తీసుకొచ్చిన మేడం. వాళ్ళని కూడా తీసుకొచ్చావు? అవును. మా బావని తీసుకొచ్చినాం, మన కాకయ్యని తీసుకొచ్చినాం. ఇద్దరిని పట్టుకొని వచ్చారు. ఇంతకు ముందు ఎలా ఉండేది? కొట్లాడేవాడిని, తాగా అన్నము తిన్నాను అన్ని కాదు. అన్నం తినేవాడు కాదు, కొట్లాడేవాడు, గొడవ పెట్టుకునేవాడు, నీకు విలువ ఉండేది కాదు. ఇప్పుడు ఎట్లుంది నీ జీవితం? మంచిగా, సంతోషంగా ఉన్నారు. ఎవరిచ్చారు ఈ జీవితం నీకు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలా? మా అన్న తాగుతాడని తోలుకొచ్చిన. ఇప్పుడు తెచ్చారా? ఈ రోజు మారిపోతాడు మీ అన్న. ఎక్కడున్నాడు మీ అన్న?
విషయంలో నువ్వు తీసుకొచ్చిన వాళ్ళని పిలువ ఒకసారి. ఎంతకాలం నుంచి తాగుతున్నావు నాన్న? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఇప్పుడు తాగైతే లేవు కదా? సో నేను అట్లా కాదు నాన్న, ప్రస్తుతానికి ఇప్పుడు తాగి లేవు కదా? తాగి ఉన్నా. తాగి ఉన్నాడు, అది అందుకే కొద్దిగా ఎక్కువ మాట్లాడు. ఆల్రెడీ డ్రింక్ చేశాడు. కానీ మళ్ళీ ఈ వ్యక్తి తాగడండి. ఇక త్రాగుబోతులు రిజెక్ట్ చేయకండి, వారిని తీసుకురండి. దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేస్తాడు. నువ్వెన్ని సంవత్సరాలు తాగుతున్నావు? నేను కూడా ఇంచుమించు అంతే మేడం, 10. ఇంచుమించు అంతే. అయితే మా బిడ్డ తోలుకపోతామంటే వస్తున్నా, ఈ రోజు మాత్రం నేను ముట్టలేను మేడం. ఈ రోజు ముట్టుకోలేదు. తండ్రి, ఇక ఎన్నడూ నువ్వు తాగవిక, నువ్వు గొప్ప అవుతున్నావు. నువ్వంటే చాలా ఇష్టం అట. ఓకే, చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అది గట్టిగా చెప్పట్టుగా జీసస్ నేమ్. ఆమేన్. ఎన్నడిక తాగవు. ఇక తాగకుండా ప్రభు మీ కుటుంబంలో అద్భుతం చేశాడు. ప్రభు సాక్షిగా నిలబడండి. వెళ్ళండి. క్రీస్తు అంటే తెలియని వ్యక్తికి క్రీస్తుని పరిచయం చేయటమే క్రిస్మస్. క్రిస్మస్ అక్కడ బెల్లంపల్లిలో మీరు ఆరాధనలో పాల్గొనాలంటే క్రిస్మస్ ఆరాధన 25th మార్నింగ్ 7 నుంచి 9 ఉంటుంది.